లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలతోటి? చాలామంది అయితే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ ఇంటికి అలా వెళ్తూ ఉంటారు కదా! మా ఇంట్లో అయితే పిల్లలతోటి హడావిడిగానే ఉంది. మేమైతే పర్వాలేదు కొంచెం అలా పెళ్ళిళ్ళకి అది వెళ్తూ ఉంటున్నాం కదా! కానీ కొంచెం ఎండలే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. నేను ఇంక ఈరోజైతే ఇంక పెళ్లి భోజనాలు అయ్యి కదండీ! స్వీటు ఇవన్నీ తింటాం కదా! బూరు ఇవన్నీని. కొంచెం హెల్తీగా చేసుకుందాం అని చెప్పేసి కొర్రలతోటి పొంగల్ చేసుకుంటున్నాననమాట. సరే ఆయనకి, నాకు అని చేసుకుంటున్నాను. అస్సలు నేను చేసే రెసిపీ ఏంటంటే ఇదైతే కొర్రల బియ్యం అట. కొర్రలైతే ఇలా ఉంటాయి. మీకు మామూలుగా చూపిందామని చూపిస్తున్నాను అంతే. కొర్రల పొంగల్ ఎంత బావుంటుందో అండి. మీరు ఇలాగే చెప్తారని అనొద్దు. హెల్త్ మీద కొంచెం జాగ్రత్త ఉన్నా కూడా మనం ఇలాంటి కొర్ర బియ్యం ఇవన్నీ తింటాం కదా! టేస్టీగా చేసుకున్నామనుకోండి ఇందులో కొంచెం పెసరపప్పు జాయిన్ చేస్తానన్నమాట. కొంచెం వేస్తాను. అసలైంది చెప్పలేదు కదా! చెప్తాను. కొంచెం పెసరపప్పు వేసి కొర్రలు నానబెట్టి పొంగల్ చేసేస్తున్నాను. అది మీకు ఇంకా తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి. అప్పుడు నేను ప్రత్యేకించి ఒక వీడియో కింద చూపిస్తాను. అయితే లంచ్‌కి అయితే ఇది రెడీ చేసుకుంటున్నాను. అసలు మెయిన్ ఏంటంటే చికెన్ తొక్కు పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. నేనైతే దుల్ చికెన్ అంటున్నాను. అంటే దుల్లులా చేసేసి పచ్చడి పెట్టడం అన్నమాట. అయితే దీన్ని శుభ్రంగా కడగాలి. మీ అన్నయ్య గారు తీసుకొచ్చారన్నమాట. మిగతా చికెన్ ఫ్రిడ్జ్‌లోకి ఎక్కించేసాను. ఒక కోన్ తీసుకొస్తే బ్రెస్ట్ ఉంటుంది కదా! అదిని జాయింట్లు తీసుకున్నాను అనమాట. అలా అచ్చంగా ఉడకబెట్టేసి పీస్ పీస్ కింద తీయాలన్నమాట. ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఈ లోపల మా ఇంట్లో లంచ్‌కి రెడీ చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఇంకా చికెను వండట్లేదు. ఇప్పుడు కొర్రలైతే నానబెట్టాను. పెసరపప్పు నానబెట్టుకున్నాను. పెసరపప్పు ఈ కొంచెం వేసుకోవడం వల్ల మంచి కమ్మదనం వస్తుందన్నమాట. ఇది రెడీ చేసేసుకొని చికెన్‌కి మనం ఏం ప్రాసెస్ చేసుకోవాలో పచ్చడికి అనేది చూపిస్తాను మీకు. ఇది విజిల్ పెట్టేద్దామని ఇది ఉడుకుతుంది. ఇంకా వెజిటబుల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ కానీ లేదంటే మనకి బీన్స్ ఉంటాయి కదా! బీన్స్ కానీ ఆలు కానీ నేను ఆలు యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకా చికెన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కరెంట్ తీసేసాడండి. కరెక్ట్గా అన్నీ ఆడుకుని మసాలా పెట్టుకుందాం అనుకునేటప్పటికీ అయిపోయింది. ఈ జాయింట్లను కూడా ఉడకబెట్టేస్తున్నాను. ఇందులో వచ్చే మీట్ కూడా ఉంటుంది కదా! అన్నీ ఇంకా కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టేద్దాం. సాల్ట్ కొంచెం పడద్దే పసుపు వేసుకొని ముందు వాష్ చేసుకున్నానండి చికెన్ అయితేనే. కొంచెం వాటర్ వేసి ఉడకబెడదాం వీటిని. అల్లం వెల్లిపాయ పేస్ట్తో కూడా మీరు ఉడకబెట్టచ్చు. కాలితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఉత్తిగా ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టి తర్వాత కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ తోటి మసాలాల్లో మనం కలుపుకుంటే సరిపోతుంది. పసుపు మంచిది కాబట్టి కొంచెం ఎక్కువే వాడుతూ ఉంటాను. ఇదిగోండి కొంచెం వాటర్ వేసి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టేస్తున్నాను అన్నమాట. స్టవ్ వెలిగించేసాను. ఏం తీసుకొచ్చారు వెజిటేబుల్స్? కుక్కర్లో మీకు రైస్ పెడుతున్నాను. కొర్రలు రేట్లు ఎక్కువ కూరగాయలు తక్కువ. టైటిల్ పెడదాం. అయితే కొర్ర బియ్యంలోకి అయితే ఇవేమి సూట్ అవ్వవు. టమాటాలు ఏమైనా తెచ్చారా తేలేదా? తెచ్చారా? ఒక టమాటా యాడ్ చేస్తాను అందులోకి. ఇందులో అండి కొర్రల రైస్లో అయితే నేను దింపే ముందు పాలు పోసి కొంచెం మంచి టేస్టీగా బెల్లం ఉంటుంది. నెయ్యి వేసుకుంటుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. మొన్న కొర్రల పొంగలే బాగా నచ్చిందండి మీ అన్నయ్య గారికి. బాగుంది కదండి. ఈసారి టమాటా యాడ్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్దురు కానీ బాగా ఇష్టంగా తిన్నారు ఆయన అయితేని. అప్పుడు మష్రూమ్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మష్రూమ్స్ లేవు. నిమ్మకాయలు అబ్బరంగా అమ్ముతున్నారేంటండి. ఎండాకాలం పెద్ద రావలే అనుకోండి. మనకు పైన చెట్టుకాయలు ఉన్నాయి. ఎందుకో కొయ్యబుద్ధి కాదు నాకు. అంటే అత్యవసరంలో కోసుకుంటానికి బాగుంటుంది కదా అని ఉంచేస్తాను. అయినా ఈ సంవత్సరం పిందిల కింద ఉన్నాయండి. ఇదిగోండి ఇలాగే పచ్చగా ఉన్నాయి. సరే బయటైనా మంచిగా ఉంటాయి కదా అనుకుంటే అస్సలు. ఈ రసం ఎందుకు తీస్తున్నానంటే పచ్చడికి చికెన్ ఆవకాయకి ఖచ్చితంగా లెమన్ అనేది అవసరం అన్నమాట. పులుపు ఉంటే టేస్ట్ బాగుంటుంది. అయితే మనకి నిలవ ఉండాలంటే ఈ నిమ్మరసాన్ని ఎండలో పెట్టుకుంటే కొంచెం చిక్కబడుతుంది. ఆ చిక్కబడింది అనుకోండి కొంచెం వాటర్ కంటెంట్ తక్కువగా ఉండి చిక్కగా ఉంటుంది. పలచగా ఉండదు పచ్చడి కూడాని. మరి జారుగా కాకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. నిలవ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇదిగోండి అల్లం ఒక 100 గ్రాములు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు అంతే. మనకి మంచి అరోమా రావాలంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాల్సిందే పచ్చళ్ళలోకి.
మసాలాలు కూడా ఎండలో పెట్టనమాట, తీసుకొస్తాను, ఎండిన తర్వాత చూపిస్తాను. ఈ లోపల నేను పిల్లలకి వేరేగా వండుతున్నాను. కొర్రల బియ్యం వాళ్ళు తినరు కాబట్టి విజిల్ అయితే అయిపోయింది, ఇది కట్టేసాను. ఇంకా పిల్లల కోసం రెడీ చేస్తున్నాను అనమాట అండి. దుల్ చికెన్కి నేను పెద్దగా క్వాంటిటీ ఏం చెప్పట్లేదు, ఇది కేజీ ఉంటుందండి, కేజీ చికెన్ ఉంటుంది. ఇదిగోండి ఇలా దుల్లులా వచ్చేస్తుంది అనమాట. మనం చికెన్ ఇలా విడదీసేసుకోవాలి చల్లారిన తర్వాత. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇదండి పిల్లలకి కొంచెం చికెన్ బిర్యానీ కింద వేసేస్తున్నాను అనమాట, ఇష్టంగా తింటారు. మసాలా అన్నీ వేసేసాను, ఇంకా చూపించలేదు. మన ఛానల్లో చాలా రకాల బిర్యానీలే ఉంటాయండి, ఇంకా అందుకని నేను ఈరోజు చూపించట్లేదు అనమాట. ఇదిగోండి దుల్ చికెన్ ఆవకాయకి 2 చేతులు పెట్టక తప్పదు, అంటే ఇలా విడదీయాలి కదా మరి, పీస్ పీస్ కింద. ఇది మట్టికి బాగుంటుందండి, పిల్లలు అది కూడా ఇష్టంగా తినగలుగుతారు అన్నమాట. మనం చక్కగా దీన్ని ఇలాగ పీస్ 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 కింద చేసేయాలి, దుళ్ళు కింద చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని కర్రీ కూడా చేసుకున్నా, లేదంటే రోటీలోకి అదిని రోల్స్ చేసుకుంటాం కదా, ఆ రోల్స్లో కూడా చాలా బాగుంటుంది. కొంచెం టైం కేటాయించాలి, కొంచెం శ్రద్ధ పెట్టాలన్నమాట, అంతే. మనకి రెస్టారెంట్లో తినే ఫుడ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీకు యాజ్ ఇట్ ఈజ్ రావాలంటే బయట మసాలా పొడులు దొరుకుతున్నాయి కాబట్టి అవి యూస్ చేసుకోండి, లేదంటే ఇంట్లోనే రెడీ చేసుకుని కూడా మీరు చేసుకోవచ్చు. ఇదిగోండి చికెన్ అయితే ఇలా చేసేసుకున్నాను, దుల్ కింద. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆడేసి పక్కన పెట్టుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వీటిని వేపుకోవాలన్నమాట. అంటే మనకి నీసు స్మెల్ అది రాకుండా ఉండాలంటే మసాలా స్మెల్ సువాసన బాగుండాలి. అలాగే ధనియాలు, నేను ఇవన్నీ కూడా ఉజ్జాయింపుని తీసుకున్నాను. అంటే 1 స్పూన్ మెంతులు తీసుకున్నానండి, 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నాను, 3 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను, లవంగాలు కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అలాగే జాజి పువ్వు అంటాం కదా, ఇది కూడా తీసుకున్నాను. యాలక్కాయలు, పెద్ద యాలక్కాయ, స్టార్ ఫ్లవర్, అలాగే దాల్చిన చెక్క తీసుకున్నాను, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వేపుకుంటాను అనమాట. అయితే మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తాను, కొర్రలన్నం ఎలా వచ్చిందో చూద్దరు కానీ, ఎంత బాగుంటుందో అండి. పప్పు వేసి చేసుకుంటాం కదా, పెసరపప్పు వేసుకుని ఇందులో బఠానీ, టమాటా, ఆలు కూడా వేసాను. ఇదిగోండి ఇందులో పాలు పోసుకుంటే, కాసిన పాలు, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. బిర్యానీ అయిపోయిందో లేదో చూద్దాం. అయిపోయిందండి. జాయింట్లు తీసేసిన తర్వాత ఇందులో వేసేసాను అనమాట. అదే ఏదో కొంచెం దుమ్ముల కింద ఉన్నాయి, కండ ఏముంచలేదు, టేస్ట్ దిగుతుందని అంతే. ఆల్రెడీ ముక్కలు వేసాను ఇందులో. లోపల ధనియాలు అయ్యి కొంచెం లైట్ రోస్ట్గా వేపుకుందాం. 100 గ్రాములు తీసుకున్నాను కానీ 50 గ్రాములు అయితే సరిపోతుంది. ఇదిగోండి ధనియాలు, మెంతులు అన్నీ కూడా వేసేస్తున్నాను, జాజి పువ్వు కూడా వేసాను. ఇది కొంచెం దోరగా మంచి అరోమా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా ఒక 5 మిరియాలు అయితే వేసానండి. ఇదిగోండి మిరియాలు అయితే వేసుకున్నాం. మీరు కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కమ్మగా బాగుంటుంది, లేదా జీడిపప్పు పొడి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, మంచి అరోమా వస్తుంది కదా. ఇది కొంచెం చల్లారనిద్దాం, కలుపుకోకపోతే మాడతాయి మాట అడిగి కూడాని. బాగా దలసరు కదండి ఇది, స్టీల్ కళాయి, కొంచెం కలుపుకుంటూ ఉండాలి. దించేస్తున్నాను. ఇదిగోండి మిక్సీ పట్టేద్దామని ఇంకా ఇందులోకి వేసాను. ఇది మిక్సీ పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి నేను ఎప్పుడు కూడా పల్లీల నూనె ఫ్రీడమ్ వాళ్ళతో యూజ్ చేస్తాను, మంచి అరోమా వస్తుంది అన్నమాట, ఇది బాగుంటుంది పచ్చళ్ళలోకి మెయిన్ అన్నమాట. ఇప్పుడు దుల్ చికెన్ అనేది ఉంది కాబట్టి ఈ చికెన్ని మనం ఇందులో వేపుకోవాలి, దోరగా వేపుకోవాలి. నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను, దీంతోపాటు జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అది తర్వాత చెప్తాను ఆ ప్రాసెస్ ఎలాగన్నది. బోన్లెస్ చికెన్ అయితే ఇలా మనకి దుల్ కింద చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు వచ్చేసింది కదా. మీకు ఫస్ట్ టైం కదా ఈ పచ్చడి టేస్ట్ చేయడం. ఇది ఎప్పటి నుంచో పెడదామని అలా పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు అయిందండి ఇది. కానీ బాగుంటుంది టేస్ట్. పిల్లలకి అంటే చిన్నపిల్లలు ఉన్న అంటే కొంచెం 3 ఇయర్స్ పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇలాగ చిన్న బద్దల కింద పెట్టచ్చు అన్నమాట. ఇవి గమ్మున అరిగిపోద్ది. అంటే పచ్చళ్ళలో కాబట్టి కొంచెం కారం అది ఉంటుంది, మనం కలిపేసిన తర్వాత పీసెస్ ఉంటాయి కదా, ఇవి నవ్వులుతూ ఉంటారు, పోనీ అలాంటివి పెట్టచ్చు. ఇదిగోండి చికెన్ అయితే ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట, వేపుకోవాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, మెత్తని ముక్కలు అయితే తీసుకోండి. కొంచెం దోరగా వేగిపోవాలి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక తీయాలి.
ఇదిగోండి చికెన్ని మరీ క్రిస్పీగా కాకుండా ఇంకొంచెం మీకు నిలవ ఉండాలి అంటే నేను ఎంతో పట్టట్లేదు కాబట్టి కొంచెం ఇలాగ మెత్తగా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు వేయించుకొని తీసేసుకుంటున్నాను. మీకు నిలవ పచ్చడి ఎవరికైనా పంపాలి అనుకుంటే కనుక ఇంకొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వేపుకోండి. ఇది కొంచెం మీట్ తినే ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే మరీ క్రిస్పీ గట్టిగా కాకుండా ఉంటుంది. ఇదిగోండి మిగతా వాయి కూడా వేసేసి మళ్ళీ చూపిస్తాను మీకు. లాస్ట్ వాయి అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అక్కడ పెట్టాను చూడు, తీసుకో. నీకు లంచమా? ఇదిగో జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు దోరగా వేగిన తర్వాత తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేస్తానండి. చక్కగా మనకి కరివేపాకు బాగా వేగిపోయింది. నేను కరివేపాకు ఆప్షన్ మాత్రమే, ఎందుకంటే నిలవ పచ్చళ్ళకి అవసరం లేదు, నేను కొంచెమే పెడుతున్నాను. కానీ మంచి అరోమా రావాలి. కరివేపాకు అది బాగా నలిగిపోయి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. అలాగే జీడిపప్పు కూడా వేగిపోయిందండి, తీసేస్తున్నాను. దీంట్లో ఇంకొంచెం బాగా వేపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేపేస్తాను. ఈ వేపేసి ఇందులో వేసేసి ఇవ్వండి కొంచెం ఆయిల్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేపేస్తున్నాం. ఈ ఆయిల్ అంతా పట్టేస్తుంది కాబట్టి నేను ఇంకా ఆయిల్లో వేపేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు మనము ధనియాలు అన్నీ మసాలాలు ఆడుకున్న పొడి మాట ఇది. కొంచెం పొడి ఎక్కువైనా పర్వాలేదు, కాలితే కొంచెం చికెన్ ముక్కలు మళ్ళీ వేపుకొని ఇందులో కలుపుకోవచ్చు అన్నమాట. ఉన్నా కూడా ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైతే ఊట తక్కువ ఉంటుంది, ఎక్కువైతే వేరే ఇంకా అయిపోయిన తర్వాత ఈ ముక్కలు అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. నేను ఇది ఎంత సేమ్ తీసుకున్నాను అంతే తీసుకున్నాను, ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నాను. కారం సేమ్ కారం కొంచెం ఒక గుప్పుడు ఎక్కువ తీసుకున్నాను మసాలా పొడి మీద. ఇప్పుడు బాగా కలుపుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ కలర్లోకి వచ్చేలాగా వేయించేసుకున్నాను. ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఈ కాసిన ఆయిల్ ఉంది కదా, కేజీ పైన వేసానండి ఇందులో. ఇదిగోండి గ్రౌండ్నట్ ఆయిల్ ఎప్పుడు కూడా మంచి అరోమాతోటి పచ్చళ్ళకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా కలిపేసుకుందాం. ఇదిగోండి దుల్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. వేడిగా ఉంది కాబట్టి గరిటె పెట్టే తిప్పుతున్నాను. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం వేసేసుకోవాలి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు కూడా బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ పడుతుంది కదా, ఆయిల్ వేసుకుందాం. లాగేసింది చూసారు ఆయిల్. ఇప్పుడు కొంచెం పచ్చి నూనె పోసుకుంటున్నాను. ఇలా ఆయిల్ కలిపేసుకోవాలి. బాగా ఊరిన తర్వాత ఈ ఆయిల్ కూడా లాక్కుంటుందండి. ఉప్పు ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు నిమ్మరసం కూడా వేసుకుందాం. నిమ్మరసం కూడా సరిపోతే కనుక మీకు నిమ్మరసం మళ్ళీ ఇంకొంచెం మీరు రసం తీసుకుని ఎండలో పెట్టుకుని కొంచెం కలుపుకోవచ్చు కాలుతాయి. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందన్నమాట. పక్కన పెట్టేసుకుందాం. మనకి చికెన్ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. నేనైతే దుల్ చికెన్ అనే అంటాను. దుల్ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో పెట్టాను ఈ పచ్చడి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.